మిరపకాయలో తిరిగేస్తున్నాను. ఈ మిరపకాయలో ఏమో ఫ్రెండ్స్, ఏ మిరపకాయకి రేటే లేదు. ఈ మిరపకాయలు పండించడం కన్నా కానీ పనికి పోవడం బెటర్. మా ఊర్లో పొగాకు వెళ్తే 700 రూపాయలు పర్ డే. ఇంకా చూసుకోండి, ఈ మిరపకాయలు 12,000 అంట. అది డిలక్స్లు అంటే కలర్ ఉండాలి, సైజు ఉండాలి, సైజు ఉండాలి. ఎక్కడన్నా మచ్చకాయ కూడా తగలకూడదు, అలా ఉండాలి కాయలు. ఇక్కడ చూస్తేనో మొత్తం మనకి సగం తాళైనవి. వీటిని అమ్మాలా, ఏం చేయాలా? కోత కూలి మటుకు 1,00,000 రూపాయలు అయింది. దానికి పెట్టిన పెట్టుబడి 1,00,000. మరి ఇంత కోత కూలన్నా వచ్చిద్దా రాదా? మొత్తం చూస్తే 10-12 క్వింటాలు అయ్యేటట్టు. ఇదే తాలుగాయ లెక్కలో అమ్మితే 6,000, కలగలుపుల లెక్కలో అమ్మితే ఇంకొక 1,000 ఎక్కువ, అంతే. 7,000 లేదా 8,000. ఎట్లా అమ్మాలి వీటిని? ఏమో ఈ సంవత్సరం మిరపకాయ రైతుకి గడ్డు కాలమే. ఏదైనా జగన్ ప్రభుత్వంలో ఉన్నంత రేట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేనే లేవు. ఈ అన్నదాతలు కుదేలైపోవటమే ఈ సంవత్సరం. మరి బాబు గారు పట్టించుకొని మిరపకాయలకి కొంచెం రేటు పెంచినట్టు లేదంటేనో లేదు. ఆయన పెంచేదే ఉందిలే, కానీ ఎక్స్పోర్ట్ పెరిగింది అనుకో ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ దిగి ఆటోమేటిక్గా మిరపకాయకి గిరాకీ ఏర్పడుద్ది. రేటు కూడా పెరిగిపోతుంది.